గత ప్రభుత్వ హయాంలో సింగనమల నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే నియోజకవర్గ సమస్యలపై ఫోకస్ పెట్టానన్నారు. రానున్న రోజుల్లో సింగనమల నియోజకవర్గ అభివృద్ధి చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని శ్రావణి వివరించారు. వరదల లాంటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా సమర్థవంతంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందంటున్న ఎమ్మెల్యే బండారు శ్రావణితో మా అమరావతి బ్యూరో చీఫ్ గాలిబ్ ఫేస్ టు ఫేస్. ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజుల పూర్తిగా పాలన కంప్లీట్ చేసిన నేపథ్యంలోని మనతో పాటు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సింగనమల ఎమ్మెల్యే శ్రావణి గారు ఉన్నారు. అంటే మీరు ఎమ్మెల్యేగా బాధ్యత తీసుకున్నప్పుడు ప్రస్తుతం ఈ 100 రోజుల తర్వాత సింగనమలలో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉందండి. ఒక నమ్మకం అంటూ కోల్పోయిన ప్రజలకు నమ్మకం కలిగించే ప్రభుత్వం వచ్చిందని కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా సింగనమల నియోజకవర్గం రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా వాళ్ళకి సంక్షోభం అభివృద్ధిని కూడా నోచుకోలేని పరిస్థితిని చూస్తా ఉన్నాం. ఈ 100 రోజుల్లో కూడా దశాబ్దాలుగా నిలిచిపోయినటువంటి అభివృద్ధిని కూడా మనము సందర్శించడం జరిగింది. మరలా తిరిగి దాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే మా సింగనమల నియోజకవర్గంలో ఎస్సీ వర్గీయులకి సంబంధించిన లెదర్ ఫ్యాక్టరీని కూడా మనం సందర్శించడం జరిగింది. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పరిపాలనలో దాన్ని మూసివేసి 3,000 కుటుంబాలకి ఉపాధి కలిగించే ఎస్సీ కుటుంబాలకు ఉపాధి కలిగించే ఒక లెదర్ ఫ్యాక్టరీని కూడా వాళ్ళు సందర్శించకుండా దాన్ని నిర్లక్ష్యం చేసి వదిలేసిన పరిస్థితిని మనము చూసాము. మరలా దాన్ని తిరిగి ఆ ఉపాధి కలిగించే అవకాశాన్ని కూడా మనము కల్పించే బాధ్యత తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అధ్యక్షతన జరిగే సమావేశంలో ఎలాంటి అంశాలను మీ వద్ద ప్రస్తావించడం జరిగింది, ఇటువంటి దిశానిర్దేశం చేశారు? ఈ 100 రోజుల్లో మీరు చూసుకుంటే ఎంత సంక్షోభంలో మన ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి వదిలి వెళ్ళినప్పటికీ కూడా 100కు పైగా పథకాలను 100కు పైగా సంక్షేమ పథకాలను ఇవాళ ప్రజలకు అందించే విధంగా మన కూటమి ప్రభుత్వం ఉందని కూడా చాలా ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ 100 రోజుల్లో కూడా అనుకోకుండా వచ్చినటువంటి ఈ వరదను కూడా ఎంత అద్భుతంగా ఆయన ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి అయినందుకు మా అదృష్టం అని కూడా ప్రజలు కూడా స్వయంగా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము కూడా రాయలసీమ ప్రాంత వాసులైనప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి మా నాయకుడి ఆదేశాల ప్రకారం ఇక్కడి ప్రాంత ప్రజలకు మేము కూడా అందుబాటులో ఉండి వాళ్ళ వరద రిలీఫ్ ప్రోగ్రామ్స్ని కూడా మేము కూడా పాల్గొనడం జరిగింది. ప్రజలు సైతం కూడా ఒక ముఖ్యమంత్రి అయినప్పటికీ 15 రోజుల నుంచి కూడా వాళ్ళ కంటి ఎదురుగా ఉండి ఒక హోప్ని ఇవ్వడము, ఒక ధైర్యాన్ని ఇవ్వడము, అర్ధరాత్రి 3 గంటలకైనా కూడా ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళి బోట్లలో వెళ్ళి పరామర్శించి వాళ్ళకి ఎటువంటి అవసరమైన ఆయన చేతుల మీదుగా అందించే ఒక పాలన చూసారంటే ప్రజలు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ 100 రోజులు ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామనే ఒక మాటను మేము వింటూ ఉన్నామంటే మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఇది ఒక బాధ్యతగా తీసుకొని రానున్న రోజుల్లో ఈ 5 సంవత్సరాలు ఇచ్చిన మాట ప్రకారం అన్ని పథకాలను కూడా ప్రజలకు అందజేస్తాము. ఖచ్చితంగా ప్రజల వద్దకు మేము మళ్ళీ వెళ్తాము. ఉన్న సమస్యలన్నింటినీ కూడా రోజువారీగా తీర్స్తామని కూడా సందర్భంగా తెలియజేస్తాం. ఇది పరిస్థితి. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఇప్పుడే సమావేశం ముగిసింది. ప్రధానంగా ఎమ్మెల్యే అందరూ కూడా బయటికి వస్తూ ఉన్నారు. ప్రధానంగా చూసినట్టయితే ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఈ 100 ఏళ్ల పాలనకు సంబంధించింది ఏం చేసిందనే దానిపై కూడా పూర్తి స్థాయిలోని ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ సమావేశంలోని కూటమికి సంబంధించి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్తో పాటు మరోపక్క బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి కూడా పాల్గొన్నారు. ప్రధానంగా ఈ 100 రోజుల పాలనలో ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు, దాంతోపాటు ఎమ్మెల్యేలు ఏ విధంగా పనిచేయాలి దానిపై కూడా పూర్తి స్థాయిలోని ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేసిన నేపథ్యంలోని ప్రధానంగా అనంతపురం సింగనమలలోని పరిస్థితి ఏ విధంగా ఉంది, తను ఎమ్మెల్యేగా ఎన్నిక అయిన అప్పుడు ఆ తర్వాత ఏం జరిగింది అనేదానిపై కూడా పూర్తి స్థాయిలోని సమాలోచన చేస్తున్నాం. సింగనమల అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలోని తాను పనిచేస్తున్నాడనేది మాత్రం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే శ్రావణి చెప్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో గాలిబ్ షాన్, మెగా 9 టీవీ, అమరావతి నుంచి.